నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే. నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగడుగున ప్రోత్సహించారు. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ₹1 కోటి ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇంకా ఇస్తానని చెప్పని ప్రోత్సహించారు. వేదా రవిచంద్ర గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యేగా లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ నన్నయ్య గారు సహకరిస్తున్నారు, ఎలాంటి అనుమానం లేదు. మేయర్ గారు కూడా సవంతి గారు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సవంతి గారు సహకరించి తిరుగుతారు. ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ భేదాలు ఉండొచ్చు, కానీ మా కుటుంబంలో మా ఆడపడుచు, మా యొక్క బిడ్డ, ఇంకా చెప్పాలంటే మా బిడ్డ మేయర్ సవంతి మరో 4 సంవత్సరాలు భూష్టం చంద్రబాబు నాయుడు గారి లెటర్, ఆ భుజం దక్కే విధానం, వారిని నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడిన మాటలు, అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు అభివృద్ధి పరాత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగూరు నారాయణ గారు కట్టారని భావితరాలు వేలాది సంవత్సరాలు చెప్పుకునే విధంగా. మా ప్రతినిధి మురళి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, 339 పనులు విదిన్ 2 monthsలో, ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అందులో కీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అందులోనూ కేవలం 60 రోజుల్లోనే అన్ని పనులు పూర్తి చేయడం ఎలా సాధ్యమైంది? అంటే 60 రోజుల క్రితం మొత్తం 339 పనులకు శంకుస్థాపన చేసిన రోజు అందరూ కూడా అనుకున్నారు ఇది ఎలా సాధ్యం, ఇది కేవలం జనరల్గా ప్రతిసారి కూడా పొలిటికల్ స్టంట్గా చాలామంది మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి వారందరికీ కూడా సమాధానం ఇవాళ జరిగినటువంటి ఈ ప్రారంభోత్సవాలు. ఇక్కడ ఒకసారి మనకు ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే మనకు అభివృద్ధి పనులు ఏదైతే 339 అభివృద్ధి పనుల పూర్తయినటువంటి దానికి సంబంధించినటువంటి ఫోటోలు మనం చూస్తున్నాం. అంటే ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నిర్మాణానికి ముందు, నిర్మాణానికి తర్వాత, అలాగే డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో డ్రైన్స్కి సంబంధించి ఇలా ప్రతి డివిజన్ల వారీగా కార్పొరేషన్లో ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ప్రతిరోజు ప్లానింగ్గా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ పనుల పూర్తి చేయడం అనేది ఒక ఎత్తు అయితే, అన్ని పనులను కూడా ఒకే రోజు ప్రారంభించడం ఇదొక రికార్డుగా చెబుతున్నారు నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా. సో ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డికి లేఖ రాశారు. సో అభివృద్ధికి నెల్లూరు రూరల్ చిరునామాగా మారింది. ఇంత వేగంగా పనులు పూర్తి చేయడం అనేది ఎక్కడా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితిని సాధ్యం చేసి చూపించారంటూ ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ లేఖ రాశారు. అలాగే నారా లోకేష్ కూడా ఈ పనుల శంకుస్థాపన జరిగిన సందర్భంలోనూ అలాగే పనులు పూర్తయినటువంటి సందర్భంలో కూడా ట్వీట్ చేస్తూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఇద్దరిని కూడా అభినందించారు. సో ప్రస్తుతంతో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఉన్నారు, నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు మొత్తం ఆయన ఇన్ఛార్జిగా దగ్గరుండి చూసుకున్నారు. అసలు ఎలా సాధ్యమైందండి? మొత్తం 60 రోజులు అందరూ కూడా ముందుగా అనుకున్నారు ఇది పూర్తయ్యే పని కాదు, ఇది కేవలం పొలిటికల్ స్టంట్, ఇది ఎలా సాధ్యం అవుతుందని, ఎలా చేయగలిగారు? సార్ అందరికీ నమస్కారం. 60 రోజుల క్రితం ప్రజల చేత ఈ 339 శంకుస్థాపన చేసిన రోజే ఖచ్చితంగా 60 రోజుల్లో పూర్తి చేస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు 55వ రోజే 339 పనులు కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అయితే ఈ 55 రోజుల్లో ఎలా సాధ్యమైందంటే ముఖ్యంగా ఎవరైతే వర్కులు ఇవి కాంట్రాక్టర్లు వేశారో వారికి కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారికి ఒక నమ్మకం, మనకు గత ప్రభుత్వంలాగా కాకుండా ఎప్పుడు పని చేసినా ఆ డబ్బులు వస్తాయనే ఒక నమ్మకం. దానికన్నా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 పనులు కూడా డివిజన్ అధ్యక్షులు కానీ, కార్పొరేటర్లు కానీ, స్థానిక ప్రజానికం కూడా ఎవరికి వారు వారి సొంత గృహం కట్టుకుంటే ఎలా దానికి సంబంధించి ప్రతిరోజు కూడా, ప్రతి గంట కూడా, ప్రతి నిమిషం కూడా పర్యవేక్షిస్తారో, వర్కులు పర్యవేక్షించడమే కాకుండా క్వాలిటీ పరంగా కూడా ఎప్పటికప్పుడు క్వాలిటీని ప్రజలు, పార్టీ నాయకులు ప్రతిరోజు కూడా నిత్యం కూడా పరిశీలించి ప్రతి వారం కూడా అటు కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారిని, కాంట్రాక్టర్లని, స్థానిక నాయకుల్ని, అదేవిధంగా ప్రజల్ని ఇంతమందిని భాగస్వామ్యం చేసినప్పుడే అవన్నీ కూడా
సత్ఫలితాలు ఇస్తాయనే దానికి ఒక నిదర్శనం. దానిలో భాగమే ఈరోజు 339 వర్కులు 55 రోజుల్లో పూర్తి చేసి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి టాస్కులు మళ్ళీ ఉండబోతున్నాయి అంటే బల్క్గా ఇలాంటి పనులు అభివృద్ధి పనులు మొదలు పెట్టడం పూర్తి చేయడం లాంటివి? సార్, ఇప్పటికే దీనికి సంబంధించి రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అటు 26 డివిజన్లు కానీ 18 గ్రామాలకు సంబంధించి పూర్తిగా ఒక డిపిఆర్ తయారు చేసుకుని దానికి సంబంధించి కూడా రెడీగా పెట్టున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఇదే పందాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి వారి ఆశీస్సులతో, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారి ఆలోచనలతో ముందుకు సాగుతామని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. మా ప్రయత్నంతో పాటు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చిన సందర్భంలోనే పనులన్నీ కూడా పూర్తి చేయగలిగాం. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని కూడా గిరిధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి.